చూసారా యమ్మీ మటన్ గ్రేవీ ఇలా ముక్క ఇడవాలి అనమాట. యమ్మీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. హలో ఎవ్రీవన్, యమ్మీ మటన్ కర్రీ అయితే చేస్తున్నా. సింపుల్గా ఈజీగా చుట్టాలు వస్తున్నారని ఫటాఫట్గా అయితే చేస్తున్నా సింపుల్గా. ఆల్రెడీ నేను అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ మిక్సీ పట్టి పెట్టుకున్న. ఆల్ స్పైసెస్ అనమాట. లైట్గా ఎక్కువ వేసుకోకండి. ఇది మంచిగా బ్రౌన్గా ఫ్రై అయినాక మటన్ యాడ్ చేసుకుందాం. అయితే ఇట్లా మంచిగా ఆనియన్ ఫ్రై అవ్వాలి మనకు. ఆనియన్ ఎంత ఫ్రై అయితే నాన్ వెజ్కి అంత రుచిగా ఉంటుంది. ఓకేనా? అయితే తగినంత పసుపు, మటన్ యాడ్ చేసుకుందాం. ఎప్పుడైనా ఆనియన్ ఉల్లిగడ్డ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. మటన్ మాది లేత ఉంది కాబట్టి ఎక్కువసేపు పట్టది. ఒక 2 విజిల్ 3 విజిల్ సరిపోతుంది. చిన్న ఆటకూర కాబట్టి, పెద్దదైతే ముద్దురు ఉంటే కొంచెం టైం పడుతుంది మనకు. ఇలా సరే మంచిగా కలిపి అయితే ఇట్లా మనకు వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి. మటన్ది వాటర్ మొత్తం వెళ్ళిపోతే ముక్క టేస్ట్ ఉంటుంది అనమాట. సప్పగా రాదు. అయితే నేను ఇప్పుడు కొద్దిగా కారం, ధనియా పొడి అవి యాడ్ చేస్తాను. అయితే నేను ఇప్పుడు ఉప్పు కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పసుపు వేసేసాము. నేను మసాలాలు కొద్దిగా కారం మంచిగా ఫ్రై అయినాక వేస్తాను ఎప్పుడైనా. అండ్ ఇక్కడ నేను టమాటా అవి యాడ్ చేస్తాను. పెరుగు యాడ్ చేస్తున్నా. పెరుగు వల్ల చాలా జ్యూసీగా ఉంటుంది మటన్. ఓకేనా? అయితే ఇట్లా మంచిగా ఫ్రై అని చూడండి. ఇప్పుడు నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నా. కొద్దిగా తగినంత పెరుగు వేసుకోండి. మరి ఎక్కువ కాకుండా క్వాంటిటీ చూసి వేసుకోండి పెరుగు. ఓకేనా? ఇలా పెరుగులా మటన్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం టమాటా అవి ఏమి యాడ్ చేస్తలేము. కావాలంటే మీకు పెరుగు క్వాంటిటీ ఇష్టం లేదు అనుకుంటే ఒక్క లెమన్ వేసేసుకోండి. టేస్ట్ సూపర్. అండ్ పెరుగు ఉడుకుతుంది కదా. ఇక్కడ నేను కాజు ప్యూరీ పట్టి పెట్టుకున్నా. నేను ఎప్పుడైనా మటన్లో కాజు లేకపోతే గసాలు అండ్ కోకోనట్ ఎప్పుడన్నా ఎక్కువ మట్టుకు కాజు వేసుకుంటా. నాకు కాజు ఫ్లేవర్ చాలా ఇష్టం. కాజుతో చాలా బాగుంటుంది. రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది మనకు. ఇలా చిన్న మంట మీద ఉడకనిచ్చి ఒక 2 విజిల్స్. ఈ మటన్కి అయితే 3 విజిల్స్ సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కాజు ప్యూరీ వేయంగానే అండ్ హోమ్మేడ్ గరం మసాలా వేస్తాను నేను కొద్దిగా ఉడికినాక. చూడండి ఇలా మంచిగా ఉడకాలి. ఇక్కడ చూడండి 4 లవంగాలు, 2 ఇలాంచీలు అంతే. గరం మసాలా ఎక్కువ ఏం వేస్తలేను నేను. ఇది సరిపోతుంది మనకు. ఇక్కడ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నా. ఇట్లా ఉండాలి గ్రేవ్. మనకి ఇంకా కొద్దిగా థిక్ లైట్గా కావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోండి. గ్రేవ్ కావాలంటే, నార్మల్ గ్రేవ్ కావాలనుకుంటే ఇలా సరిపోతుంది మనకు. గిన్నె జరిగిపోతుంది. ఇది నేను ఒక 2 విజిల్స్ కుక్కర్లో వేసేస్తా. మొత్తం మసాలాలు అయితే యాడ్ అయినాయి. యమ్మీ మటన్ కర్రీ రెడీ అవుతుంది. కుక్కర్లో వేసేద్దాం ఇప్పుడు నేను ఇది ఒక 3 విజిల్స్ పెట్టుకుంటా. మటన్ చిన్న ఫ్లేమ్ మీదనే పెట్టుకుంటే మంచిగా జ్యూసీగా ఉడుకుతుంది. సాఫ్ట్నెస్ మంచిగా ఉంటుంది మటన్. ఓకేనా? 3 విజిల్స్. హలో ఎవ్రీవన్, యమ్మీ మిరియాల చికెన్ చేస్తున్నా. పెప్పర్ చికెన్. ఏం లేదు, ఎక్కువ దీనికి వేయాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద సైజ్ ఆనియన్, కొద్దిగా కర్రీ లీవ్స్, ఒక 2-3 పచ్చిమిర్చి. ఓకే, లైట్గానే ఫ్రై అవ్వాలి, బ్రౌన్గా ఫ్రై అవ్వద్దు పెప్పర్ చికెన్ కాబట్టి. అండ్ ఇది ఎందుకంటే పెప్పర్ చికెన్ నేను దీంట్లో కొద్దిగా కాజు కూడా వేసుకున్నా. అండ్ కాజు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసేసి ఇలా ఎక్కువ ఫ్రై అవ్వనివ్వండి. మనం ఎందుకంటే మిరియాల చికెన్ కొద్దిగా మంచిగా ఫ్రై అవ్వనిస్తాం కదా, మాడిపోతుంది. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుంటున్నా. కొద్దిగా పెరుగు వేసి నానబెట్టేసుకున్నా చికెన్. నేను పెరుగు పసుపు మంచిగా ఒకసారి కలిపేసుకుందాం.